వాళ్ళకి చాలా అవసరాలు ఉంటాయి. వాళ్ళని ఏప్రిల్ ఫుల్ చేస్తాం. శివ గారు, రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఏప్రిల్ 1 కదా, రాష్ట్రపతిని అవాతాతల్ని ఏప్రిల్ ఫుల్ చేస్తా ఉంది గవర్నమెంట్. ప్లీజ్ అరుణ్ గారు మీరేమంటారు సార్? ఛానల్లో ఉన్న పెద్దలకి వీక్షకులందరికీ నమస్కారం సార్. వాలంటీర్లు కాన్సెప్ట్ ఇప్పుడు ఆపడం, అలాగే దానికి పెన్షన్ ఆగిపోవడానికి లింక్ పెట్టడం అనేది నిజంగానే వైసీపీ చేస్తున్న దుష్ప్రచారంగానే నేను భావిస్తున్నాను. ఎందుకంటే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సార్, వైసీపీ కార్యకర్తల్ని వాలంటీర్లుగా పెట్టుకున్నామని వీళ్ళ నాయకులే చెప్పారు. దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు పెన్షన్లే ఇస్తారో, పెన్షన్లతో పాటు ఓట్లు కొనడానికి డబ్బులు తాయిలాలు ఇస్తారో, లేదంటే ఆల్రెడీ వాళ్ళ దగ్గర బుక్లెట్లు ఉంటాయి కాబట్టి ఆ బుక్లెట్లను పెట్టి వాళ్ళ బెదిరింపులకి గురి చేస్తారో మనకు తెలియని విషయం. కాబట్టి వాళ్ళు ఉద్యోగులు కాదు, కేవలం వైసీపీ కార్యకర్తలే కాబట్టి వాళ్ళని ఆపటం సబబే, అందులో తప్పేమీ లేదు. రెండో అంశము, ఇప్పుడు పెన్షన్లు ఇవ్వడానికి కేవలం వైసీపీ వాలంటీర్లు ఇస్తేనే జేబులో నుంచి డబ్బులు బయటకు వస్తాయి, పెన్షన్ తీసుకునే వాళ్ళు జేబుల్లోకి డబ్బులు వెళ్తానంటున్నాయి అంటే మిగతా వాళ్ళు ఏ ఎంప్లాయీస్ ఇచ్చినా వెళ్ళనన్నయ్యా. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారి సినిమాల దగ్గర ఆపడానికి, అలాగే టికెట్లు 5 రూపాయలు మాత్రమే అమ్మడానికి కాపలాగా కలెక్టర్లని, ఎంఆర్ఓల్ని, ఎండిఓల్ని కాపలాగా పెట్టింది ఈ ప్రభుత్వం. అట్లాంటప్పుడు ఇప్పుడు పెన్షన్లు ఇవ్వడానికి వాళ్ళని ఎందుకు వాడకూడదు? అలాగే సిద్ధం బ్యానర్లు, పెత్తందారులు బ్యానర్లు అని చెప్పేసి వేసి ట్రాఫిక్ వాళ్ళని, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కాపలాగా పెట్టింది ఈ వైసీపీ ప్రభుత్వం. ఇవాళ పెన్షన్లు ఇవ్వడానికి వాళ్ళని ఎందుకు వాడకూడదు? సారా దుకాణాల దగ్గర సారా అమ్మడానికి కాపలాగా టీచర్లను పెట్టింది ఈ ప్రభుత్వం. ఇవాళ పెన్షన్లు ఇవ్వడానికి వాళ్ళని ఎందుకు వాడకూడదు? అంటే ప్రజల్ని ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేయడం. వాలంటీర్లు లేకపోతే మీకు టయానికి పెన్షన్లు రావు కాబట్టి మీరు మళ్ళీ జగన్ కే ఓటేసి గెలిపిస్తే మీకు టయానికి పెన్షన్లు వస్తాయి అని చెప్పేసి ప్రజల్లో ఒక అపోహ నింపడానికి. అట్లాగే ఇది ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్. గత 2 సంవత్సరాలుగా, పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం కూడా ప్రతిపక్షాలుగా మేము ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేశాం. ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ లో లావాదేవీలు అనేవి లేటుగా జరుగుతాయి కాబట్టి మీరు ముందుగా డబ్బులు విత్డ్రా చేసి సంబంధిత శాఖల దగ్గర ఉంచి టైంకి మీరు ఎందుకు డబ్బులు ఇవ్వలేకపోయారు? ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ సాకుగా చూపించి ఏప్రిల్ మంత్ కు సంబంధించిన పెన్షన్లు ఎందుకు లేటుగా ఇచ్చారు అని చెప్పేసి మేము గతంలో కూడా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా అలాగే జరిగింది. పైగా వీళ్ళ సొంత పేపర్ అయినటువంటి సాక్షి పేపర్ లో కూడా గత 4 రోజుల క్రితము ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కారణంగా ఈ వచ్చే నెల పెన్షన్లు లేట్ అవుతాయని చెప్పేసి వీళ్ళ పేపర్ లోనే ప్రకటన ఇచ్చారు. ఇవాళ మాత్రం టీడీపీ ఆపింది, జనసేన ఆపింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సార్ మాకు తెలియక అడుగుతాను, రాష్ట్రంలో ఏం జరిగినా సరే చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద వేయటమే పరిపాటిగా మారిపోతే, ఏం జరిగినా సరే వీళ్ళు కంట్రోల్లోకి తెచ్చుకోలేక, వీళ్ళ ఇంట్లో విషయాలను, వీళ్ళ పాలనల విషయాలను కూడా వీళ్ళు సరి చేసుకోలేక ప్రతిపక్షాల మీద వేస్తుంటే ఇంత అసమర్థ ప్రభుత్వం అధికారంలో ఉండడం అవసరమా అనేది ప్రధానంగా మా అందరి క్వశ్చన్. ఇంకొక విషయం సార్, ఇప్పటి వరకు ఏం జరిగింది అంటే వైసీపీకి వాలంటీర్లు ఆపడం అనేది వీళ్ళకి ఏదో పెద్ద డ్యామేజ్ జరిగిందని మనం భావిస్తున్నాం. కానీ అది ముమ్మాటికి అబద్ధం. రూపాయికి ఒకవైపు మీరు చూస్తున్నారు, రెండో వైపు నాణ్యం ఏం జరుగుతుంది అంటే అధికారంలో నుంచి, వాళ్ళు చేస్తున్న విధుల్లో నుంచి వాలంటీర్లను తొలగించడం మూలంగా ఇప్పుడు పబ్లిక్ గా వెళ్ళి ఆల్రెడీ 50 ఏళ్లకి వీళ్ళు ఒక రిలేషన్ గా రెగ్యులర్ గా కలవడం మూలంగా వీళ్ళకి ఒక రిలేషన్ ఏర్పడిపోయింది. కాబట్టి ఇప్పుడు వైసీపీకి ప్రత్యక్షంగా వాలంటీర్లు వెళ్ళి డైరెక్ట్ గా ప్రచారం చేస్తున్నారు వాళ్ళ 50 ఏళ్లకి. ఇప్పుడు ఆటంకం కూడా లేదు. వాలంటీర్ జాబ్ అన్న ఉండుంటే ఆటంకం ఉండుండేదేమో, ఇప్పుడు ఈ వాలంటీర్ జాబ్ తీసేయడం మూలంగా డైరెక్ట్ గా ప్రచారం చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ప్రభుత్వ ప్రతినిధులుగా వెళ్ళినటువంటి వాళ్ళు ఇప్పుడు నేరుగా మళ్ళీ అదే ప్రభుత్వ ప్రతినిధులుగా, కాకపోతే అధికారికంగా కాకుండా అనధికారికంగా వెళ్ళి జగనన్న పంపించినటువంటి వాళ్ళ పార్టీ సారథులుగా వెళ్ళి పార్టీ ప్రచారం చేస్తా ఉన్నారు. కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రతిపక్షాలకు నష్టమే తప్ప లాభించే విషయం అయితే కాదు వాలంటీర్లు ఇప్పుడు విధుల్లోంచి తొలగించడం మూలంగా. ఇంకొక విషయం ఏంటంటే 5 ఏళ్లుగా 3,000 ఇస్తానని చెప్పేసి ప్రచారం చేసి ప్రతి సంవత్సరము 250 పెంచుకుంటా వచ్చి అవ్వాతాతలను ఏ విధంగా అయితే మోసం చేశాడు, ఇవాళ వీళ్ళు లేకపోతే మళ్ళీ పెన్షన్లు రావనే విధానాన్ని కూడా మోసం చేయడానికి ట్రై చేసి దాన్ని కూడా ప్రతిపక్షాల మీద వేయడానికి ట్రై చేస్తున్నాడు. ఎలాగైతే సొంత కుటుంబ సభ్యుల్ని చంపించుకొని ఆ ప్రతిపక్షాల మీద వేశారు, వాళ్లే కోడికత్తి దాడి చేయించుకుని ప్రతిపక్షాల మీద వేశారు. అలాగే ఇది కూడా వీళ్ళే కావాలని వాంటెడ్ గా ఆపి ప్రతిపక్షాల ఎందుకు పవన్ కళ్యాణ్ చెప్పండి, చంద్రబాబు నాయుడు బిస్కెట్ ఎందుకు పోవాల్సి చెప్పండి.